మునిరాజు మహేశ్వరం పుస్తకావిష్కరణకు ఇచ్చేసినటువంటి సాహితీయులకు స్వాగతం, శుభస్వాగతం, శుభ సాయంత్రం. డాక్టర్ మనోహర్ కోటకొండ గారు రాసినటువంటి మునిరాజు మహేశ్వరం ఆవిష్కరణ సభలో ముందుగా సభాధ్యక్షులుగా సాహిత్య స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు కెంగర మోహన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే కర్నూలు అండర్గ్రౌండ్ అంటే సుభాష్ మేడం గారి పేరు గుర్తొస్తుంది. పుస్తకావిష్కర్తగా డాక్టర్ సుభాష్ మేడం గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ప్రముఖ కవి వెంకటకృష్ణ గారిని, జి వెంకటకృష్ణ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. అలాగే వినాయకుల సార్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. అలాగే మార్పు పార్వతం సార్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. కథ రచయిత కోటకొండ మనోహర్ సార్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. సభను నడపవలసిందిగా సభాధ్యక్షులు. సభకు నమస్కారం. రాయలసీమ ప్రసరణలు ఆధ్వర్యంలో చాలా రోజుల తర్వాత మళ్ళీ మునిరాజు మహేశ్వరం అనే ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంతో మళ్ళీ ఈ రాయలసీమ ప్రసరణ యాక్టివ్లోకి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా దీనికి ఒక కారణం ఉంది. డాక్టర్ మనోహర్ కోటకొండ గారి ఒక కథని రాయలసీమ ప్రసరణలు ప్రచురించింది మహారాష్ట్రలో. అందుకే సింబాలిక్గా ఈ కార్యక్రమాన్ని రాయలసీమ ప్రజలే చేయాలనే ఆలోచనతో నేను మారుతి సార్, వినాయకుల సార్ మాట్లాడుతూ చేసిన ప్రణాళిక ఇది. ఇందులో మునిరాజు మహేశ్వరం అనే ఈ పుస్తక రచయిత మనకు దాదాపు 2020 నుంచి పరిచయం కదా సార్, వినాయకుల సార్ 2020 నుంచి రాయలసీమ ప్రచురణలతో అలాగే రాయలసీమ కథలతో పరిచయం అనే వ్యక్తి. తొలిగా మేము ఫోన్లో సంప్రదించినప్పుడు కురువని పండ కథ మాకు రాయలసీమ ప్రజలకు అందించారు. వానవెత్తులు సంకలనంలో వచ్చింది కురువని పండ. ఆ కథ కూడా ఈ పుస్తకంలో ఉంది. అయితే ఆశ్చర్యకరంగా డాక్టర్ గారు మన కర్నూలు రావడం అంటే కడప అని నేను చెప్పాలి, కానీ చదువుకునేదంతా ఇక్కడే, చెప్పడానికి వెళ్ళలేదు. మెడిసిన్ వారికి ఇక్కడే చదువుతున్నారు కాబట్టి దాదాపు కర్నూలు వాసారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ పుస్తక పరిచయం చాలా స్పీడ్గా చేయడం జరిగింది. రకరకాల పనుల వల్ల మేము వాస్తవానికి వచ్చే వారం చేద్దాం ప్రశాంతంగా అనుకున్నాం, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ముందే చేయాల్సి వచ్చింది, రకరకాల పని ఒత్తిళ్ళు. అయితే నేను మళ్ళీ సభాధ్యక్షుడిగా వీటన్నిటి మీద మాట్లాడతాను. మీడియాకు కొంత సమాచారం పంపించాల్సిన అవసరం ఉంది కాబట్టి పుస్తకాన్ని ముందుగా ఆవిష్కరించవలసిందిగా డాక్టర్ సుభాష్ మేడం గారిని కోరుతున్నాను.